రెండవది థైరాయిడ్ గ్రంథి అండి. దీన్నే మనం అవటు గ్రంథి థైరాయిడ్ గ్లాండ్ అంటున్నాం. థైరాయిడ్ గ్లాండ్ ఏంటి? ఈ అవటు గ్రంథి ఎక్కడ ఉంటుంది? ఇదిగోండి, మన గొంతులో వాయునాళానికి ఇరువైపులా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాయునాళము అనుకుంటే, ఈ వాయునాళానికి ఇరువైపులా ఉంటుందండి. ఎలా? ఏ ఆకారంలో? ఇదిగోండి, ఇలా వాయునాళానికి ఇరువైపులా హెచ్ ఆకారంలో లేదా సీతాకోక చిలుక ఆకారంలో ఇది కనిపిస్తూ ఉంటుందండి. ఇలా ఉంటుంది. వాయునాళానికి ఇరువైపులా హెచ్ ఆకారంలో లేదా సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. సో అవటు గ్రంథి అనేది ఎక్కడ ఉంటుంది? వాయునాళం, బిసైడ్స్ ఆఫ్ ది ట్రాకియా అన్నమాట. ట్రాకియా పక్కన హెచ్ ఆకారం కానివ్వండి లేదా బటర్ఫ్లై సీతాకోక చిలుక ఆకారంలో కానీ ఉంటుంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది ఉన్నటువంటి వినాళ గ్రంథుల్లోకెల్లా అతి పెద్ద వినాళ గ్రంథి అండి. ఇందాక మొదట మనం చెప్పుకున్నటువంటి పిట్యూటరీ గ్రంథి ఏమని చెప్పుకున్నాం? అతి చిన్న అన్నాం. ఇది లార్జెస్ట్ ఎండోక్రైనల్ గ్లాండ్ అండి. అతి పెద్ద వినాళ గ్రంథి. ఇది దగ్గరగా 25 గ్రాముల బరువు ఉంటుందండి. ఇది 25 గ్రాముల బరువు ఉంటుంది. ఇది స్ట్రోమటాయిడ్ కణజాలంతో నిర్మించబడి లేదా ఏర్పడి ఉంటుంది. స్ట్రోమటాయిడ్ కణజాలం అనే ప్రత్యేకమైనటువంటి కణజాలంతో ఇది ఏర్పడుతుంది. ఇది మగవారిలో కొద్దిగా ఉబ్బి కంఠము పైన ఒక నొక్కు లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే ఆడమ్స్ యాపిల్ అంటామండి. సో ఆడమ్స్ యాపిల్ గ్లాండ్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటాం. ఇది కేవలం మగవారిలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అందుకని మగవారిలో కంఠం చూస్తే కొద్దిగా ఇక్కడ ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చూడండి. ఆడవారిలో మాత్రం సాఫ్ట్గా ఉంటుంది. సో ఇది అవటు గ్రంథి. ఈ అవటు గ్రంథికి సంబంధించి అవటు గ్రంథి 2 రకాల స్రావకాలను రిలీజ్ చేస్తుందండి. 2 రకాల హార్మోన్స్ని. ఒకటి థైరాక్సిన్, రెండవది క్యాల్సిటోసిన్. థైరాక్సిన్ హార్మోన్ని, అలానే క్యాల్సిటోసిన్. ఈ క్యాల్సిటోసిన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే, థైరాక్సిన్ గురించి చెప్తానండి. క్యాల్సిటోసిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే రక్తంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ల స్థాయిని కంట్రోల్ చేస్తూ ఉంటుందండి. రక్తంలో కాల్షియము మరియు ఫాస్ఫరస్, ఈ కాల్షియం ఫాస్ఫరస్ల స్థాయిని పెంచుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పెంచుతూ ఉంటుంది. సో ఈ కాల్షియం ఫాస్ఫరస్ల స్థాయిని పెంచుతూ ఉంటుంది. అందువలన ఇది ఎముకల పుష్టికి, దేనికండి? ఎముకల పుష్టికి అంటే ఎముకల బలానికి ఇది సహాయపడుతూ ఉంటుంది. అందుకనే దీన్ని క్యాల్సిటోసిన్ హార్మోన్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటాం. అంటే కాల్షియం ఫాస్ఫరస్లను ప్రేరేపించేటువంటి హార్మోన్ అంటాం. ఇది ఇంకా చెప్పాలి అంటే ఈ క్యాల్సిటోసిన్ అనే హార్మోను పారాథైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చేటువంటి పారాథైరాక్సిన్ హార్మోన్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. పారాథైరాక్సిన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే రక్తంలో కాల్షియం నిల్వల స్థాయిలని కొద్దిగా తగ్గిస్తూ ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఈ క్యాల్సిటోసిన్ ఏం చేస్తుంది? అవసరమైనటువంటి కాల్షియం ఫాస్ఫరస్ల స్థాయిని పెంచుతూ ఉంటుంది. సో ఇవి 2 విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా గమనించాలి. క్యాల్సిటోసిన్ ఏంటి? కాల్షియం ఫాస్ఫరస్ల స్థాయిని పెంచుతూ ఉంటుంది. పారాథైరాక్సిన్ హార్మోన్ వచ్చేసరికి కాల్షియం మరియు ఫాస్ఫరస్ల స్థాయిలని కొద్దిగా క్రమక్రమంగా నియంత్రిస్తుంది. అంటే కొంచెం ఎక్కువగా ఉంటే తగ్గిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో దీనివల్ల ఏమవుతుందంటే వేరొక వ్యాధి వస్తుంది, ఆస్టియోపోరోసిస్ అనేటువంటి వ్యాధి. దీని ఫలితంగా ఏమవుతుందండి? ఎముకలు పెలుసుబారుతూ ఉంటాయి.
సో అది మనం పారాథైరాయిడ్ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు థైరాక్సిన్ హార్మోన్ అండి. థైరాక్సిన్ హార్మోన్, ఈ థైరాక్సిన్ హార్మోన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది ప్రధానంగా మానసిక ఎదుగుదలకి సహాయపడుతుందండి. మానసిక ఎదుగుదల అంటే అంటే తెలివితేటలు మానసిక ఎదుగుదలకి సహాయపడేటువంటి హార్మోన్. సో వాడు బిట్ అడిగాడు, విచ్ హార్మోన్ షుడ్ బి హెల్ప్స్ ఇన్ మెంటల్ గ్రోత్ అని చెప్పేసి ఆర్ఆర్బీలో ఇచ్చున్నాడు బిట్టు. ఆర్ఆర్బీలో ఇచ్చున్నాడు, గత కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా అడిగి ఉన్నాడు. సో ఇక్కడ మానసిక ఎదుగుదలకు సహాయపడేటువంటి హార్మోన్, మానసిక అభివృద్ధికి సహాయపడేటువంటి హార్మోన్ ఏది అంటే థైరాక్సిన్ హార్మోన్ అండి. ఇది కనుక నార్మల్ సెక్రెషన్ జరిగిందనుకోండి, నార్మల్ సెక్రెషన్ జరిగితే సాధారణ తెలివితేటలని కలిగి ఉంటారు పిల్లలు. సాధారణ తెలివితేటలు కలిగి ఉంటారు. ఒకవేళ కనుక ఇది హయ్యర్ సెక్రెషన్ జరిగిందనుకోండి, హయ్యర్ సెక్రెషన్ అంటే స్రవించవలసిన దానికంటే ఎక్కువగా స్రవించింది అనుకోండి, అప్పుడు వీరు ఎలా ఉంటారు అంటే ప్రభావశీలుగా ఉంటారండి. ప్రభావశీలుగా, దట్ మీన్స్ హైపర్ యాక్టివ్గా ఉంటారు. వీళ్ళు హైపర్ యాక్టివ్గా ఉంటారు, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, ప్లస్ ప్రతిదాన్ని కూడా ఒక రకమైనటువంటి ఎఫెక్టివ్గా చేస్తూ ఉంటారు, ప్రభావశీలుగా ఉంటూ ఉంటారు. ఈ క్రమంలో మనకి ఇక్కడ ఒకవేళ కనుక లోయర్ సెక్రెషన్ జరిగిందనుకోండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో కనుక లోయర్ సెక్రెషన్ జరిగితే కిడ్స్లో వచ్చేటువంటి వ్యాధి క్రెటినిజం అండి. క్రెటినిజం అనే వ్యాధి వస్తుంది. క్రెటినిజం అంటే మెంటల్ రిటార్డ్నెస్ అండి. ఎంఆర్లుగా తయారవుతారు. మెంటల్ రిటార్డ్నెస్ అంటే తెలివితేటలు వీరిలో లోపించి ఉంటాయి, మందబుద్ధులుగా సోమరిపోతులుగా ఉంటారండి. సో మందబుద్ధులుగా సోమరిపోతులుగా ఉండేటువంటి వ్యాధి. ఇక్కడ తెలివితేటలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇది కనుక చిన్నపిల్లల్లో కాకుండా నడి వయసు వారిలో, మిడిల్ ఏజ్ పీపుల్లో, నడి వయసు కలిగినటువంటి వాళ్ళలో లోపిస్తే వచ్చేటువంటి వ్యాధి మిక్సోడిమా అండి. మిక్సోడిమా, దీన్నే గల్స్ వ్యాధి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. గల్స్ వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎవరిలో లోపిస్తే? పెద్దవారిలో. ఈ మిక్సోడిమాలో కనిపించేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి? వీళ్ళు ఆకలి, దప్పిక పెద్దగా అనిపించవు, ఎక్కువ కాలం నిద్రపోతూ గడుపుతూ ఉంటారు, ఎక్కువ కాలం నిద్రలోనే గడిపేస్తూ ఉంటుంటారు. మందంగా వీళ్ళు ఎలా ఉంటారు? ఇన్యాక్టివ్గా ఉంటారు, బద్ధకస్తులుగా కనిపిస్తూ ఉంటుంటారు. అయితే ఈ థైరాక్సిన్ అనేటువంటి హార్మోను హైపర్ సెక్రెషన్ జరిగినప్పుడు హైపర్ థైరాయిడిజం అనేది వస్తుందండి. హైపర్ థైరాయిడిజం. ఈ హైపర్ థైరాయిడిజంలో స్థూలకాయత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి లోవర్ సెక్రెషన్ జరిగినప్పుడు మామూలుగా చిన్నపిల్లల్లో కాకుండా సాధారణంగా చూస్తున్నట్లయితే హైపోథైరాయిడిజం అండి. హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. హైపోథైరాయిడిజం. వీళ్ళు ఎలా ఉంటారంటే బక్కపలచగా ఉంటారండి, సన్నగా ఉంటారు, బక్కపలచగా ఉంటారు. అయితే ఈ థైరాక్సిన్ హార్మోను స్రవించాలి అంటే ఖచ్చితంగా ఒక మూలకం అవసరం అవుతుందండి. సో ఆ మూలకం ఏంటిది అంటే అయోడిన్ అండి. అసలు ముందు ఇవన్నీ ఇదేంటిది? థైరాక్సిన్ ఎక్కువ తక్కువ అనేది జరిగితే అసలు అది జరగాలి, ఆ థైరాక్సిన్ రిలీజ్ అవ్వాలి అంటే ముందు ఒక మూలకం అవసరం అవుతుంది, ఒక ఎలిమెంట్ అవసరం. ఆ ఎలిమెంట్ ఏంటిదండి? అయోడిన్. ఈ అయోడిన్ ఒకవేళ గనక అయోడిన్ అనేటువంటి మూలకం గనక లోపిస్తే వచ్చే వ్యాధి సామాన్య గైటర్ అండి. నార్మల్ గైటర్, సామాన్య గైటర్ వ్యాధి అంటాం. గొంతు బంతిలాగా ఉబ్బిపోతుంది అనమాట వీళ్ళకి. సామాన్య గైటర్ వ్యాధి. గొంతు బంతిలాగా వెనక మెడ గొంతు వాచిపోయి శరీరం అంతా ఒకలాగా కలిసిపోయి ఉంటుంది అనమాట. చూడటానికి ఎలా ఉంటుందంటే కప్పను చూసినట్టుగా ఉంటుంది. తల, మెడ ఇవన్నీ ఇట్లా ఓవరాల్గా కలిసిపోయి ఉంటాయి.
సో ఈ వ్యాధిని సామాన్య గాయిటర్, సింపుల్ గాయిటర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎన్నిసార్లు అడిగాడో వీటిలో చాలాసార్లు అడిగారు. ఈ హైపర్ థైరాయిడిజంలో వచ్చేసరికి ఏమవుతుంది అంటే స్థూలకాయత్వంతో పాటు కొంతమందిలో కనుగురుడ్లు బయటకు పొడుచుకొని వస్తాయండి. కనుగురుడ్లు ఇలా ఉబ్బిపోయి బయటికి గుడ్లు పెద్దగా కనపడతా ఉంటాయి కళ్ళు. సో దీన్ని ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఎగ్జాఫ్థాల్మిక్ వ్యాధి అని కూడా పిలుస్తాం. దీన్నే గ్రేవ్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు. గ్రేవ్స్. కొంచెం జాగ్రత్తగా ఈ టాపిక్ని వినాలి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ థైరాక్సిన్ అనేటువంటిది చాలా డిసీజెస్ని కలిగిస్తూ ఉంటుంది. చూడండి, ఇది పూర్తిగా దేని మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది అంటే మెంటల్ గ్రోత్ అండి, మానసిక ఎదుగుదల మీద ఇది ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మెంటల్ గ్రోత్ ఇది సాధారణంగా ఉంటే సాధారణ తెలివితేటలు, సాధారణంగా వ్యక్తులు ఉంటారు. హైపర్ యాక్టివ్గా కనుక స్రోతే ప్రభావశీలుగా ఉంటారు, హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఇంకొన్ని సందర్భాల్లో ఇది ఇంకా కనుక హైపర్గా స్రవించినట్లయితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. దీంట్లో ఒంటిలో కూడా స్థూలకాయత్వం ఏర్పడుతుంది, పైగా కనుగురుడ్లు వాచి ఉబ్బిపోయి ఉంటాయి. ఈ వ్యాధినే గ్రేవ్స్ వ్యాధి లేదా ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఒకవేళ ఇది కనుక లోవర్ సెక్రెషన్ అనేది చిన్నపిల్లల్లో కనుక జరిగితే వచ్చేటువంటి వ్యాధి క్రెటినిజం అండి. మందబుద్ధితనం ఏర్పడుతుంది, తెలివి తక్కువ పిల్లలు పుడతారు. నెక్స్ట్ ఈ చిన్నపిల్లల్లో కాకుండా ఇది కనుక నడి వయసులో కనుక లోయర్ సెక్రెషన్ జరిగితే వచ్చేటువంటి వ్యాధి మిక్సోడిమా అండి. దీన్నే గల్స్ వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటాం. ఆకలి దప్పిక పెద్దగా అనిపించవు, అవి లేకుండా ఎక్కువ కాలం నిద్రలోనే వీళ్ళు ఉండిపోతూ ఉంటుంటారనమాట, బద్ధకస్తులుగా ఉండిపోతారు. ఈ థైరాక్సిన్ యొక్క లోయర్ సెక్రెషన్ కనుక సాధారణంగా జరిగితే, సాధారణ వ్యక్తుల్లో అంటే మామూలుగా కౌమార దశలో కనుక జరిగితే హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. వీళ్ళు బక్కపలచగా ఉంటారు, ప్లస్ కొంచెం దాన్ని ఎలా ఉంటారంటే లోన్లీనెస్, ఐక్యూ కూడా కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. ఐక్యూ లెవెల్ కూడా తక్కువగా ఉంటుంది. అయితే ఈ థైరాక్సిన్ స్రావకం కనుక రావాలి అంటే దానికి ఖచ్చితంగా ఒక మూలకం అవసరం. ఈ మూలకమే అయోడిన్ అంటాం. అయోడిన్ మూలకం లోపించడం వల్ల కలిగేటువంటి వ్యాధిని సింపుల్ గాయిటర్, సామాన్య గాయిటర్ అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ థైరాక్సిన్ అనేటువంటిది కప్ప యొక్క ట్యాడ్పోల్ డింబకం నుంచి కప్పలాగా మారటానికి కావలసినటువంటి ఈ రూపవిక్రియ మెటమార్ఫోసిస్ అనేటువంటి ప్రాసెస్కి ఇది సహాయపడుతూ ఉంటుంది. ఈ థైరాక్సిన్ హార్మోను మనుషుల్లో ఉండేటువంటి బిఎంఆర్, బాడీ మెటబాలిక్ రేట్స్లో కూడా ఆధార జీవక్రియ రేటుని కూడా పెంచుతూ ఉంటుందండి. ఇది దేనికి సంబంధించింది? థైరాక్సిన్.